అబ్బా ఏం అభిమానమయ్యా. ఎప్పుడో 20 సంవత్సరాల కింద మీ ఇంటి పక్కన ఉన్నందుకు బస్టాండ్లో చూసి మరి గుర్తుపెట్టి నన్ను ఇంటికి తీసుకొచ్చి బ్రహ్మాండమైన భోజనం పెట్టావయ్యా. అబ్బా 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 చాలా భుక్తాయాసంగా ఉంది సుమా. అబ్బా ఏం భోజనం అయ్యా అది. ఎప్పుడో మెడ్రాసులో తిన్నాను ఇటువంటి భోజనం. అంతా మీ అభిమానం సార్. ఆహా అభిమానం కదయ్యా. ఆహా ఆ పప్పు చూసావు అమృతం అనుకో. అబ్బా కానీ ఏంటి సార్, అప్పడాలు సరిగ్గా వేగలేదా? అప్పుడాలా నోట్లో వేస్తే కరిగిపోతాయా. అప్పడాల గురించి ఏం చెప్పమంటావు? కానీ మళ్ళీ ఏంటి సార్, ఆ పెరుగేమో సరిగా తోడుకోలేదా? పెరుగంటే అది గడ్డ పెరుగు, కత్తితో కోస్తే కానీ తెగితట్లేదు. అటువంటి అమృతం లాగుందయ్యా పెరుగు. కానీ మళ్ళీ ఏంటి సార్, పప్పులో ఏమైనా ఉప్పు తక్కువైందా? పప్పులో ఉప్ప అన్ని సమపాలలో ఉన్నాయా. నీ భార్య చేతి వంట అమృతమయ్యా బాబు, అమృతమయం. కానీ మళ్ళీ ఏంటి సార్, మా పిల్లలు ఏమన్నా మీ మీద అమర్యాదగా ప్రవర్తించారా? నీ పిల్లల రత్నాలు, జాతి రత్నాలయ్యా. వాళ్ళు ఏమీ ఇబ్బంది పెట్టలేదు అనుకో. కానీ మళ్ళీ ఏంటి సార్, ఆ కహాని ఏంటో చెప్పండి సార్. ఏమీ లేదయ్యా, నేను తినేటప్పుడు మీ కుక్క నాయంక కంచం వెంక తెగ చూస్తుందయ్యా. అదే అది ఎప్పుడు అంతే సార్, దాని కంచంలో ఎవరు తిన్నా అది అలాగే చూస్తూ ఉంటుంది.